హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగు. సండే రోజు ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా పాప స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నామండి. సండే రోజు స్కూల్ ఏంటనుకుంటారేమో, సండే రోజు మా పాపకి స్కూల్ అయితే ఉందనమాట. ఎందుకంటే ఈరోజు పిల్లలందరికీ కూడా సైన్స్ ఎక్స్పో అయితే కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో. సో, మా పాపకి కూడా ఉంది కాబట్టి మేమైతే స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఈరోజు పిల్లలకి, పేరెంట్స్‌కి అలాగే టీచర్స్ అందరికీ కూడా లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, అందుకోసమని మేము ఈరోజైతే స్కూల్ దగ్గరికైతే వెళ్ళాము. మార్నింగ్ 8:30 నుంచి 12:30 వరకు ఎక్స్‌పో అయితే కండక్ట్ చేస్తారు. 1:00 నుంచి లంచ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, మేమంతా మార్నింగ్ అయితే వెళ్ళలేము కాబట్టి ఇంకా 10:00 అలా వెళ్ళాము. సో, వెళ్ళిన కొద్దిసేపు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చూసాము స్టేజ్ పైన. ఆ తర్వాత ఇంకా 11:00 ఇలా ఇక్కడ దీపం అయితే వెలిగించుకొని సార్ వాళ్ళు ఇలా రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత అందరినీ కూడా ఎక్స్‌పో కండక్ట్ చేయమని విజిట్ చేయమని అయితే పంపించారు. సో, స్టార్టింగ్ అయితే ఇలా మ్యూజిక్ సిస్టమ్స్ అయితే పెట్టారు. మొత్తం అన్నీ అయితే నేను తిరగలేదండి. ఎందుకంటే మా బాబు ఒక సైడ్ ఏడుస్తున్నాడు కాబట్టి కొన్ని మాత్రమే చూశాను. అందులోనూ వెళ్ళిన ప్రతి చోట దాని గురించి మనకు ముందు తెలిస్తేనే కదా వాళ్ళని ఏమైనా క్వెషన్స్ అడగడానికి. సో, నాకే అంత కంప్లీట్‌గా తెలీదు కాబట్టి నేను అందుకే అన్ని చోట్ల వెళ్ళలేదు. వెళ్ళిన చోట వరకు చూశాను. ఇదొచ్చేసి మా పాపదనమాట. మా పాప వచ్చి ఫ్యాన్ గివర్స్ అనేది మా పాప అయితే చేసింది. పర్లేదు బానే ఎక్స్‌ప్లెయిన్ చేసింది దానికి సంబంధించినటన్నీ కూడా. ఇలా కొన్ని అయితే చూసామనమాట. ఎక్స్‌పో అయితే మంచిగానే కండక్ట్ చేశారు. ఈ ఇయర్ అయితే యాన్యువల్ డే లేదనమాట. అందుకని ఈ ఎక్స్‌పోని చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ అయితే చేశారు. ఇంకా అన్ని అన్ని రకాల డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా మంచిగానే కండక్ట్ చేశారు. ఇంకా మా బాబు అయితే పియానో పట్టుకొని అసలు రానే రాలేదు. మొత్తానికైతే అంతా కూడా చూసి వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే పెట్టారు ఫస్టు. చికెన్ పకోడీ, కొద్దిగా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పెట్టారు. అవైతే తినేసాము. ఇంకా ఆలోపైతే ఇంక పిల్లల్ని తెచ్చుకోండి అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేశారు. ఫ్రీ ప్రైమరీ వాళ్ళని. ఇంకా మా పాప కూడా వచ్చేసింది. తను కూడా ముందు పకోడీ అయితే తినేసి తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేశారు. క్రౌడ్ అయితే చాలా ఉందనమాట. ఒక లైన్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. సో, అలాగే దొబ్బుకుంటూ వెళ్తున్నారనమాట. మేమైతే ఒకటే చోట కూర్చున్నాము. ఇంకా మా ఆయన అయితే 2 ప్లేట్లలో వెళ్ళి మా ఆయనే పెట్టించుకొనొచ్చారు. సో, వెజ్, నాన్ వెజ్ 2 రకాలు పెట్టారు. నాన్ వెజ్‌లో అయితే బిర్యానీ పెట్టారు, ఎగ్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, పూరి, చపాతీ అన్ని రకాలు పెట్టారు. చాలా చాలా సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. కొద్దిగా తినగానే కడుపు అయితే నిండిపోయింది. ఇంక తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఒక స్నాప్ అయితే దింపారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ ఒక డైరీ, క్యాలెండర్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ కూడా తీసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు. తర్వాత రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంటికెళ్ళేసరికి 2:00 అయిందనమాట. మొత్తానికి సండే ఇలా గడిచిపోయింది. మరి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.